సలార్ సలార్ మూవీ ఓటీటీలోకి వచ్చేసిందంట. ఇంత తొందరగా రావడానికి గల కారణాలు? ఇంత తొందరగా ఇప్పుడు చాలామంది వర్క్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఓటీటీలో చూడడానికి ప్రయత్నిస్తారు అనమాట. సినిమా చూడడానికి టైం ఉండదు. అది స్పాంటేనియస్గా రాగానే ఇప్పుడు స్పాంటేనియస్గా ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఒకటి నెట్ఫ్లిక్స్లో అప్పుడే డౌన్లోడ్ చేసుకుంటారు అనమాట. చూడని వాళ్ళందరూ ఒకటేసారి తొందరగా ఇప్పుడు దాంట్లో కూడా ఇన్కమ్ రావాలనుకున్నాం అనుకో ఎక్కువ కోట్లు. ఇప్పుడు మన దేవరా ఉంది అప్పుడే పెట్టేసారు అంటే కొనుక్కున్నారు అంటే ఇప్పుడే తొందరలో ఎక్కువ డౌన్లోడింగ్ ఎక్కువ అవుతాయి కాబట్టి అట్లా అమ్మేసాం. అంతేనా? ఏమన్నా అంతా ఏం లేదు, ఫ్లాప్ అలాంటిది ఏం లేదు. ఇప్పటికి 30 రోజులు అయిపోయింది సినిమా వచ్చి. బ్లాక్ బాస్టర్ ఇటు కొట్టింది. ఈ రోజు రేపటి అయితే 30 రోజులు అయిపోయినట్టు సినిమా. ఏం లేదు, సినిమాకి ఏం తక్కువ లేదు. అక్కడ ప్రభాస్ అన్న డైనోసార్, ఇండియన్ డైనోసార్, ఎవ్వడేం చేయడు కాబట్టి పక్కా చెప్తున్నా. ఇది దీంట్లో కూడా 100 దేవరాకే 150 అంటే దీనికి 200 కూడా కొట్టచ్చు. ఎందుకంటే 700 కోట్లు వచ్చినాయి సినిమాకు. అంటే ఇంత తొందరగా రావడం వల్ల నెక్స్ట్ సినిమాకి ఏమన్నా అలా ఏం లేదు. ఇప్పుడు సినిమాలు ఎక్కువ ఏం లేవు కాబట్టి పక్కా ఇప్పుడు సినిమా కూడా ఇందులో అయితే చెప్తున్నా కదన్న, వర్కర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ జాబర్స్ ఉంటారు. ఎక్కువ ఫోన్ వాళ్ళకి ఏముంటుంది అంటే ఇందులో అప్పుడే డౌన్లోడ్ చేసుకొని చూస్తారనమాట. అమెజాన్లో కానీ డౌన్లోడ్ చేసి. యానిమల్ దానికన్నా ముందు వచ్చింది సినిమా, అది రాలేదు కానీ ఇది వచ్చింది కదా. మన తెలుగులో ఎక్కువ చూసేటోళ్ళు ఉంటారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళందరికీ మంచి సూటబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా. పార్ట్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి? పార్ట్ 2 దానికి అది డైనోసార్, అది ఇండియన్ డైనోసార్ 2 అది కాబట్టి ఆ సినిమా వేరే లెవెల్ ఉండబోతుంది. ఇంకా రాసి పెట్టుకోండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గల్లా ఎగరేసుకుంటారు. కొంచెం ఇప్పుడు గల్లా లేపారు, సలార్ తోటి కొంచెం గల్లా ఎగరేసారు, ఇప్పుడు మొత్తం ఎగరేస్తారు.